దేవుడు అంటే దేవుని మాట ఇది అని భయపెట్టాల్సిన పని లేదు. దేవుడని తెలుసుకొని భయపెడితే చాలు. వారిని వారి వంశాన్ని దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయపడకపోతే రాజునైనా మంత్రినైనా అధికారినైనా ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడు? భయపెడతాడు. భయపడితే మంత్రసాన్నైనా దీవిస్తాడు. భయపడకపోతే మంత్రినైనా ఏం చేస్తాడండి? భయపెడతాడు దేవుడు. ఈ మంత్రసానులు దేవునికి భయపడడు చేత వారి వంశాన్ని వారి కుటుంబాన్ని దేవుడు దీవించెను లేక ఆశీర్వదించెను. నరమాత్రులని వారికి తెలియాలి. భయపెట్టు వారిని వారి నరమాత్రులని తెలుసుకోవాలి. వారి క్రియలలో దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో నేను ఫరో వలె కఠినము కలిగిన స్థితిలో నేను ఉన్నట్లయితే దేవునికి నేను భయపడాలి. దేవుని దీవెన నేను పొందాలి. ఆ కఠిన స్వభావం నాలో లేకుండా తీసివేయమని దేవుని అడిగే వారమై ఉండాలి. అదే స్వభావం, అదే మూర్ఖ